ఐఏఎస్లు ఐపీఎస్లో తిరుగుబాటు జరుగుతోంది అన్నటువంటి కోణాన్ని సాక్షి ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ వైసీపీ అనుకూలురైనటువంటి వాళ్ళని ముద్రపడ్డ వాళ్ళు తిరగబడ్డానికి ఏం లేదు, సస్పెన్షన్లో పక్కన పెట్టబడ్డం జరిగింది. తెలుగుదేశం లేదా వైసీపీకి వ్యతిరేకంగా లేదా న్యూట్రల్గా ఉన్నటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు పదవుల కోసం తెగబడుతున్నారన్నట్టు, అదే పదవులు పోస్టింగుల కోసం ఇబ్బంది పడుతున్నారన్నట్టు వీళ్ళు హైలైట్ చేసి సిఎస్డీజీలో రాలేమన్న క్రికెట్ మ్యాచ్కి తామెందుకు వెళ్ళాలని ఇతర సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు భావించారు. ఈ ఆధిపత్య పోరు పరిస్థితుల నేపథ్యంలో క్రికెట్ మ్యాచ్కి దూరంగా ఉండటమే సరైందని వాళ్ళు నిర్ణయానికి వచ్చారు. దీంతో ముఖ్య కార్యదర్శి స్థాయి ఐఏఎస్ అధికారులు ఇతర సీనియర్ ఐపీఎస్ అధికారులు ఎవరో కూడా మూలపాడు స్టేడియం వైపు ఆదివారం కనీసం తొంగి చూడలేదు. ముందుగా ప్రకటించిన తప్పదు కాబట్టి కేవలం ఇరు జట్ల ఆటగాళ్లు మాత్రం తూతు మాత్రం క్రికెట్ మ్యాచ్ ఆడారు. మొత్తం ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వారి కుటుంబ సభ్యులు వీక్షిస్తుండగా కోలాహలంగా నిర్వహించాల్సిన క్రికెట్ మ్యాచ్ కాస్త పోలీస్ శాఖలో ఆధిపత్య పోరుతో నిస్తేజంగా మారింది. క్రికెట్ మ్యాచ్ ఆడే అధికారులే కాకుండా సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కుటుంబాలతో వచ్చి మ్యాచ్ని వీక్షిస్తారు. కోవిడ్ వ్యాప్తి 2021 మ్యాచ్ క్రికెట్ మ్యాచ్ నిర్వహించలేదు. అనంతరం 3 ఏళ్ల పాటు వివిధ కారణాలతో క్రికెట్ మ్యాచ్ నిర్వహించలేకపోయారు. దీంతో ఏడాదిగానే ఆదివారం క్రికెట్ మ్యాచ్ ఘనంగా నిర్వహించాలని ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఉమ్మడిగా నిర్ణయించారు. ఆదివారం మూలపాటు స్టేడియంలో మ్యాచ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారు. సిఎస్ విజయనంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ముఖ్య అతిథులుగా హాజరవుతారని కూడా షెడ్యూల్ ప్రకటించారు. ఇరు జట్ల తరపున క్రికెట్ మ్యాచ్ ఆటగా ఆడే 11 మంది చొప్పున అధికారులతో పాటు ఇతర సీనియర్ ఐపీఎస్ అధికారులు ఈ మ్యాచ్ను తిలకించేందుకు హాజరవుతారని చెప్పారు. డీజీపీతో వేదిక పంచుకునేది లేదంటూ డీజీలు మొహం చాటేశారు అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేసింది సాక్షి.